విశాఖపట్నం జిల్లాలో నోటిఫికేషన్కు ముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కిస్తున్నాయి. ఎన్నికలు జరిగే 2 సీట్లను దక్కించుకోవాలని టీడీపీ ఎత్తుగడలు వేస్తుంటే తమకున్న బలంతో ఒక సీటును చేజిక్కించుకోవాలని వైసీపీ స్కెచ్ చేస్తోంది. బొత్స ఎంట్రీతో సమీకరణాలు మారిపోతాయని అంచనా వేస్తున్న అధికార పార్టీ 2వ సీటు కోసం పావులు కదుపుతోంది. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్రంగా మారబోతున్నాయి. బలాలు బలహీనతల్ని బేరీజు వేసుకుంటున్న ప్రధాన పార్టీలు గట్టి అభ్యర్థులను బరిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. స్థానిక సంస్థల కోటాలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానాన్ని గెలుచుకోవడానికి కావాల్సిన బలం అధికార టీడీపీకి ఉంది. ఇప్పటికే 2 మంత్రులకు సన్నిహితుడైన రూరల్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేత పప్పల చలపతిరావు పేరు ఖరారు చేసింది టీడీపీ హైకమాండ్. ఇప్పుడు టీడీపీ టార్గెట్ 2వ స్థానానికి ఎలాగైనా గెలుచుకోవడమే. ఇక్కడ అవసరమైన మెజార్టీ కన్నా వైసీపీ వెనుకబట్టడంతో ఈ సీటుపై కన్నేసింది టీడీపీ. అయితే వైసీపీతో విభేదించి బహిష్కరణకు గురైన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. రాజకీయ గురువు కొణతాల రామకృష్ణ వర్గీయులుగా ముద్రపడ్డ వారి ఓట్లన్నీ తనకే దక్కుతాయన్నది బాబ్జీ ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీతోనూ గండి బాబ్జీకి సన్నిహిత సంబంధాలున్నాయి. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గండి బాబ్జీల మధ్య సత్సంబంధాలున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే బాబ్జీకి టీడీపీ శ్రేణులు కూడా మద్దతిచ్చే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఓట్లపై లెక్కలేసిన టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలనుకుంటోంది. మొదటి స్థానాన్ని ఈజీగా గెలిచే టీడీపీ 2వ సీటుకు పోటీ పెట్టడమో లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే గండి బాబ్జీకి మద్దతివ్వడమో మంచిదని ఆలోచిస్తోందట. కొణతాల గ్రూప్ ఓట్లతో పాటు ఇండిపెండెంట్లను ఆకర్షించడం, అరకు ఎంపీ గీత అనుచరుల ఓట్లు రాబట్టడం ద్వారా 2వ ఎమ్మెల్సీ స్థానం గెలవచ్చన్నది టీడీపీ ఎత్తుగడగా తెలుస్తోంది. అధికార పార్టీ వ్యూహం బయటపడక ముందే బొత్సను రంగంలోకి దించి 2వ సీటును చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఉందట వైసీపీ. కాపు నేత పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు జిల్లాలో విస్తృతమైన పరిచయాలున్నాయి. ఇలాంటి ఎన్నికల్లో చేయి తిరిగిన బొత్స బరిలో ఉంటే ఎమ్మెల్సీ ఖాయంగా గెలుచుకోవచ్చని భావిస్తోందట. వైసీపీ ఓట్ బ్యాంక్ కాపాడుకుంటూ బొత్స బలగంతో 2వ సీటు గెలవచ్చని వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కొందరు ఇటీవల టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు బొత్సతో టచ్ లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బొత్స అభ్యర్థిత్వం ఖరారైన మరుక్షణం నుంచే విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ రాజకీయాలు వేడెక్కుతాయన్న చర్చ జరుగుతోంది. బొత్స కొణతాల కుటుంబాల మధ్య రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బొత్స ఎంట్రీతో కొణతాల రామకృష్ణ కూడా తిరిగి పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 2వ సీటుపై టీడీపీ పెట్టుకున్న ఆశలు గల్లంతవ్వాల్సిందేనని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఆఫ్ ద రికార్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్.